అందరికీ నమస్కారం. మనం చూస్తున్న స్టోరీ ఒక ఉల్లిపాయ కథ. అదొక అందమైన ఊరు. అందులో ఉల్లిపాయ, ఐస్, టమాటో మరియు లేడీస్ ఫింగర్ అనే నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక్కరోజు పార్క్‌కి వెళ్తారు. అక్కడ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఐస్ కరిగిపోయి అక్కడికక్కడే చనిపోతుంది. అది చూసిన ముగ్గురు స్నేహితులు ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు పార్క్‌లో ఉండగా బాగా బరువుగా ఉన్న ఒక అబ్బాయి అనుకోకుండా టమాటో మీద కాలు పెడతాడు. వెంటనే టమాటో కూడా అక్కడికక్కడే చనిపోతుంది. ఇదంతా చూసిన ఉల్లిపాయ ఏడుస్తూ ఉంటుంది. అనుకోకుండా లేడీస్ ఫింగర్‌ని ఒక ఆంటీ వచ్చి తీసుకెళ్ళిపోతుంది కర్రీ కోసం. అలా పాపం ఉల్లిపాయ ఒక్కటే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఉల్లిపాయకి తను ఒంటరిదైపోయిందని ఎంతో బాధగా ఉంటుంది. అప్పుడు ఉల్లిపాయకి దేవత ప్రత్యక్షమై ఒక వరం ఇస్తుంది. మీ స్నేహితులందరూ చనిపోవడంతో నువ్వు ఒంటరైపోయావు. ఇకపై నువ్వు చనిపోతే అందరూ నీ కోసం ఏడుస్తారని వరమిస్తుంది. ఈ కథలోని నీతి. అందుకే ఇప్పటికి కూడా మనం ఉల్లిపాయ చనిపోయే ముందు అందరం ఏడుస్తాం.